Hello all, welcome back to my YouTube channel. It's me Eshu. Today I'll share the information of what are the benefits of having green gram dosha or pesarettu dosa in Telugu. Actually, green gram are very rich in protein, pure plant based protein anamata. Hence it is essential for building and repairing the tissues. And second, it is rich in fiber. ఫైబర్ అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇది మనకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ అవుతుందన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఫైబర్ తీసుకోవాలా. ఇక్కడ నాకు ఫైబర్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నార్మల్గా చాలామంది దే స్టార్ట్ డే విత్ ద ఏబీసీ జ్యూస్. ఎక్కువ చెప్తా ఉంటారు ఏబీసీ జ్యూస్ అవి, అది మంచిదే కాదని నేను చెప్పను. బట్ మనం ఏబీసీ జ్యూస్ తీసుకోవడానికన్నా ఇఫ్ ఇట్ టేక్ యాపిల్, బీట్రూట్ and carrot in raw form instead of juice, it will help for us to reduce our body weight and also it help for the digestion అన్నమాట. ఎందుకంటే మనకు మన బాడీలో ఉన్నది పోవాలి అంటే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం జ్యూస్ తీసుకున్నప్పుడు ఆ పిప్పి పల్ప్ అంతది ఏమవుతుంది, మనం పడేస్తున్నాం అనమాట. ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఇది గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, అలానే డైజెషన్కి హెల్ప్ అవుతుంది ఇది, అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత దీంట్లో యాంటీ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది అనమాట. ఇట్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ డ్యామేజ్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఫోర్త్ వచ్చేసి ఏంటంటే హెల్తీ ఎఫెక్ట్ ఏంటంటే ఇది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైతే ఇప్పుడు ఎల్డిఎల్ కానీ, అండ్ ఫోర్త్ ఏంటంటే ఇది మన బాడీలో ఉన్న ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో, లో డెన్సిటీ లిపోప్రోటీన్ కానీ, విఎల్డిఎల్ కానీ, అపోప్రోటీన్స్ కానీ, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అంతా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. మన కొలెస్ట్రాల్ లెవెల్ రెడ్యూస్ అయినప్పుడు మనం ఎథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్ నుంచి బయటపడతాం. ఎందుకంటే మనకు ఎథెరోస్క్లెరోసిస్లో ఏమవుతుందంటే మొత్తం ఏదైతే బ్యాడ్ ఫ్యాట్ ఉంటుందో అది మొత్తం బ్లడ్ వెజల్స్లో అతుక్కొని పోతూ ఉందన్నమాట. దానికి మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దాన్ని ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది, లో కొలెస్ట్రాల్. దానివల్ల మనకి హార్ట్ డిసీజెస్ అనేది కూడా రాదు. తర్వాత ఇట్ ఆల్సో హెల్ప్స్ ఫర్ ద డయాబెటీస్, ఎందుకంటే ఇందులో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఇది డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఫోలేట్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ. మళ్ళీ ఇందులో ఏముంటుంది అంటే ఫోలేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు ఎప్పుడు ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ 12 వీక్స్ వరకు ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో ఆ లేడీస్ అనేది వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు ఈ గ్రీన్ గ్రామ్ తీసుకుంటే, దోశ కానీ అదర్ రా ఫామ్లో కానీ ఏదైనా తీసుకుంటే ఇది చాలా మంచిది అనమాట, గ్రీన్ గ్రామ్ దోశ. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.